స్టార్టింగ్ నుంచి సేఫ్ సబ్జెక్ట్స్ కాకుండా స్టార్ హీరోలు లేకుండా కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా కథనే హీరోగా ప్రెజెంట్ చేస్తూ తక్కువ బడ్జెట్ సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. లేటెస్ట్ గా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న సినిమాలపై ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. చిన్న హీరోతో పెద్ద సక్సెస్ కొట్టి హనుమాన్ సినిమాతో సౌత్ టు నార్త్ పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. కెరియర్ స్టార్టింగ్ నుంచి పాత్ బ్రేకింగ్ సినిమాలు చేస్తున్న ప్రశాంత్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ సినిమాలతో మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ తెలుగులో చేస్తున్న సినిమాలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోల్ని కూడా రంగంలోకి దింపుతున్నా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ ప్రస్తుతం మల్టిపుల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తన కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కిస్తున్నారు. ఇంకా షూట్ స్టార్ట్ చేయని ఈ సినిమా సీజీ వర్క్ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు లేటెస్ట్ గా బాలయ్య కొడుకు నందమూరి మరో వారసుడు మోక్షజ్ఞని కూడా లాంచ్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో రొటీన్ సినిమాలు కాకుండా సంథింగ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. ఈ సినిమాలో సౌత్ స్టార్లతో పాటు బాలీవుడ్ స్టార్లతో కూడా సినిమాలు చేయించబోతున్నారు. దీనిలో భాగంగా రణ్వీర్ సింగ్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది. వీటికంటే ముందే అధీరా సినిమా రిలీజ్ అవుతుందని హింట్ ఇచ్చిన ప్రశాంత్ మరోవైపు అనుపమ పరమేశ్వరన్ తో ఆక్టోపస్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నట్టు చెప్తున్నారు ప్రశాంత్. సౌత్ లో ఇన్ని మల్టిపుల్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నది వన్ అండ్ ఓన్లీ ప్రశాంత్ వర్మే అంటున్నారు జనాలు. మరి ఆడియన్స్ అంచనాల్ని ప్రశాంత్ ఏ రేంజ్ లో అందుకుంటారో చూడాలి.